మా పార్టీకి మంచి చేయలేదు, చాలా నష్టాన్నే చేసిందని హరీష్ రావు అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అలా చేయడం వల్ల ఆ పార్టీ కూడా నష్టం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు గతంలో వాళ్ళే 12 మంది చేస్తే 10 మంది ఓడిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ అదే చేస్తే మళ్ళీ రిజల్ట్ మీకు అలాగే రాదా? నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్కి ఏదో తక్కబడుతున్నారో, ప్రతిపక్షం ఉండొద్దు అనే ఆలోచనతోని వీళ్ళని ఆహ్వానించలేదు. వీళ్ళ పార్టీలోకి ఆ కారణంతో రాలేదు. అహంకారం తలకెక్కింది, ఆ తలబిరుసుతనం నేలకు రుజాలి అని. ఈరోజు కాంగ్రెస్ అంటే నేషనల్ పార్టీ బాబు. కాంగ్రెస్ పార్టీకి సావు మరణం ఉండదు. భూమి ఉన్నంత కాలం, భారతదేశం ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు ఒక 10 ఏళ్ళు నష్టాలు కష్టాలు జరుగుతుండొచ్చు, మళ్ళీ కాంగ్రెస్ కావాలంటారు. పేద ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కావాలంటారు. ఇది టీఆర్ఎస్ వర్తించదు. మంచిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనికంగా ఉన్నప్పుడు దోచుకున్నావు, ఈరోజు దరిద్రంగా చేసినావు. మళ్ళీ దీన్ని మంచి చేయాల్సింది మా బాధ్యత ఉన్నది. మీకు మీకు ఇప్పుడన్నా అర్థమైందా? తప్పులు చేస్తే ఏమైతే శిక్ష పడుతుందని మీ అంతటా మీరు ఒప్పుకున్నారు కదా. కానీ ఈరోజు ఈ కారణం వేరు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ప్రజలే అంటున్నారు. ప్రజలు ఏం చెప్తున్నారు? వీనికి అహంకారం తలకెక్కింది. 39 మంది బీజేపీ వాళ్ళు 8 మందిని, ఓ 20 మందిని గుంజుకుంటాం మేము, నయానో భయానో కేంద్రంలో వాళ్ళతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఓ 20 మందిని బెదిరించి తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏదైతే వక్రబుద్ధి ఉందో ఆ వక్రబుద్ధిని మార్చండి అని ప్రజలు అంటున్నారు. పూర్తిగా పునాదులకు తొక్కితేనే వీళ్ళకు అహంకారం తల మీద నుంచి అరికాలకు దిగుతుంది అని చెప్తున్నారు. ప్రజల మాట మేము శిరస వహిస్తున్నాము. ప్రోటోకాల్ అంశం, ప్రోటోకాల్ సరిగా పాటించట్లేదు అధికారులు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓడిపోయిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది, ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తుందని స్పీకర్ ఫిర్యాదు చేశారు. అవునా? గుర్తుందా? కనీసం ఇన్విటేషన్ ఉండకపోతుండే, కనీసం కొబ్బరికాయ కొట్టాల్సినటువంటి స్థానంలో ప్రతిపక్షం ఎమ్మెల్యేలు, నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కనీసం ఇన్విటేషన్ అడగకుండే మీరు ప్రోటోకాల్ దాకా పోయినారు. ఇంకా మా గురించి చెప్పేటప్పుడు మీ గురించి మీరు ఏం చేసారో తెలుసుకోండి, మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం, ఇంకా పిలుస్తున్నాం, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని పూర్తిగా పూచిపుల్లతో తీసి పక్కన పడేసారు. అసలు ప్రతిపక్షము లేదు, కాంగ్రెసే లేదు అన్నోళ్ళకు మీకు ఎట్లా అంటే భూమిలో పాతాళంలోకి తొక్కి పెట్టిన ప్రజలు. ఇంకా మా గురించి మాట్లాడొద్దు. మేము ఇచ్చి మీరు దోపిడీ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యేలకు బాధ్యతలను ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తున్నాం, వాళ్ళ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నాం. మీ దగ్గర పోతే మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉండి సరిగ్గా పనిచేయకపోతే అది మళ్ళీ మరక మాకే కదా. కాబట్టి మా వాళ్ళు ఉండి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు.